భారత్ రష్యా బంధం రోజురోజుకు మరింత సుదృఢంగా మారుతోంది. ఇప్పటికే రష్యా నుంచి పొందిన S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ శక్తి సామర్థ్యాలు భారత్కు రక్షణ కవచంగా నిలబడింది. తాజాగా మరో చరిత్రాత్మక నిర్ణయానికి మాస్కో సన్నద్ధమైంది. దుబాయ్ ఎయిర్ షో 2025 వేదికగా 5వ తరం అత్యాధునిక Su-57 ఫైటర్ జెట్లకు సంబంధించిన పూర్తి టెక్నాలజీ భారతదేశానికి అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా ప్రకటించింది. రక్షణ రంగంలో భారత్కు శాశ్వత మిత్రుడుగా రష్యా మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. ఈ సంచలన ప్రకటన భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమైన కొద్ది రోజుల వ్యవధిలోనే వెలువడ్డం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అత్యున్నత స్థాయి ఒప్పందం కార్యరూపం దాల్చితే ప్రపంచంలోని అగ్రశ్రేణి యుద్ధ విమానం భారత్ అమ్ముల పొదిలో చేరినట్టే. ముఖ్యంగా రష్యా ఈ టెక్నాలజీని బదిలీ చేయడం ద్వారా Su-57 జెట్లను భారతదేశంలోనే ఉత్పత్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. దీని ఇంజన్ల నుంచి రాడార్ల వరకు ప్రతి విభాగాన్ని ఆత్మనిర్భర్ భారత్ నినాదంలో భాగంగా స్వదేశంలోనే తయారు చేసుకోవచ్చని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది దేశీయ రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి బ్రహ్మాండమైన ఊపునిస్తుంది. రక్షణ సహకారంతో పాటు భారత్ రష్యా ఆర్థిక అనుబంధం కూడా అంతే బలంగా ఉంది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలులో భారత్ మరోసారి ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచింది. గత అక్టోబర్ నెలలో భారత్ దాదాపు 2.5 బిలియన్ యూరోల విలువైన చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. చమురు కొనుగోలులో కేవలం చైనా మాత్రమే భారత్ కంటే ముందుంది. ఈ బలమైన ఆర్థిక ప్రాతిపదిక Su-57 వంటి వ్యూహాత్మక సాంకేతికత బదిలీ ఆఫర్ కలగలిసి రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్తాయని స్పష్టమవుతోంది.